నమస్తే మేడం. నమస్తే. ఎవరు నువ్వు? అనాథన్ మేడం. అనాథవా? ఏం కావాలి నీకు? ఉండడానికి కాస్త చోటు కావాలి మేడం. చోటా? వేసుకోడానికి సూటు, తొడుక్కోడానికి బూటు ఏమీ వద్దా? ఎందుకొద్దు మేడం? మీరిస్తే తిరగడానికి బోటు కూడా కావాలి. వెనక ముందు ఎవరూ లేరా? ఉన్నారు మేడం. ఎవరు? ముందు మీరు, వెనకాల కూడా. కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువే. ఎవరి కొత్త పిల్ల? అనాథంటండి. ఇక్కడుండడానికి చోటు కావాలంట. ఇంతకుముందు ఎక్కడున్నావమ్మా? శరణాలయం బయట సారు. అబ్బచా, దానికి ముందు ఎక్కడున్నావమ్మా? శరణాలయానికి 1 కిలోమీటర్ అవుతల సార్. నువ్వు చెప్పింది కరెక్టే, దీనికి బాగా ఎక్స్ట్రాలున్నాయి. ఏయ్, ఇంతకు ముందు నువ్వే ఊర్లో ఉన్నావు? గోవా శరణాలయంలో. గోవాలో కూడా శరణాలయాలుంటాయా? అంటే గోవాలో సన్నాసులుండరా? పిల్లల్ని కనరా? అనాథలుగా వదిలేరా? వాళ్ళ కోసం శరణాలయాలు కట్టరా? కరెక్టే. అసలే అక్కడ బీచ్లు ఎక్కువ. అయితే అది ఏం లేదు. అవును, అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? నచ్చక. అవును, నాకు నచ్చక ఇద్దరం కలిసి వచ్చేసామండి. నువ్వెవరే? నేను దీని ఫ్రెండ్నండి. ఇద్దరం ఒకే శరణాలయంలో పెరిగామండి. ఏయ్, నువ్వెందుకు వచ్చినవే? నీకు తోడుగా ఉందామని. నేను అడిగినా నాకు తోడుగా రమ్మని? నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా, పర్వాలేదా? నీ పేరేంటమ్మా? అనాథ 1. నా పేరు అనాథ 2 అండి. మీకు పేర్లు కూడా లేవా? లేవండి. కావనంటే నా పేరు శ్వేత, దీని పేరు గీత అని పెట్టండి. పేర్లు పెట్టమనట్లేదు, పెట్టుకున్న పేర్లతో పిలవమన్నట్టుంది. సర్లే, అసలు మీరు అనాథలని నమ్మకం ఏంటి? గోవా శరణాలయానికి పోయి అడుగుర్రి. అయితే నేను వెళ్తా. అసలే అక్కడ బీచ్లు ఎక్కువ. ఆ బీచ్ల్లో మీరు ముయ్యండి. ఏయ్ పిల్లలు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. వాటికి సరైన సమాధానం చెప్తే ఇక్కడ ఉండనిస్తా, లేదంటే బయటికి పంపిస్తాను. అడగండి మేడం గారు. మీకు ఏమంటే బాగా ఇష్టం? పస్తులు మేడం. నాకు కూడా పస్తులంటే చాలా ఇష్టం మేడం. ఎందుకు? అది ఎందుకంటే పస్తులు మంచి రుచిగా ఉంటాయండి. అందులో కాస్త అల్లం వెల్లుల్లి వేసుకొని వేపుడు చేసుకుంటే అబ్బబ్బబ్బా ఇంకా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లా? పస్తులు అంటే ఫుడ్ అనుకున్నావా? అవునండి, ఫుడ్ లేకపోవడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,